జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈరోజు మనం మాట్లాడుకుందాం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎపిసోడ్ నెంబర్ 14 అండ్ 15 గురించి, అంటే 2 వీకెండ్స్ గురించి కలిపి మాట్లాడేసుకుందాం. అందరికీ తెలిసిందే కదా, మనకి శేఖర్ భాషా గారు ఎలిమినేట్ అయ్యారు. అండ్ ఆయన ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఉన్నాయి, అండ్ ఎందుకు ఎలిమినేట్ అయ్యారు, అండ్ దాని ముందు ఎపిసోడ్లో ఏం జరిగింది, ఇవన్నీ కొంచెం డీటెయిల్గానే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాటర్డే ఎపిసోడ్కి వస్తే, ఈ ఎపిసోడ్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే సాగింది. అండ్ నాగార్జున గారు వచ్చారు, ఆ తర్వాత ముగ్గురి క్లాసులు పీకారు. ఒకటి సోనియాకి, విష్ణుప్రియకి అండ్ యష్మికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనియాది వీడియో చూపించి విష్ణుప్రియని, నీకైతే ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు, మాకైతే ఉన్నారు అని నా వీడియో అయితే చెప్పిందో, సో దాని గురించి ప్లే చేసి ఆ మాట ఎలా అనగనుకమ్మా, అది తప్పు కదా అని చెప్తే, సారీ సార్, నేను ఆ ఫ్లోలో ఆ డిస్కషన్లో ఏదో తెలియకుండా అలా అనేసాను, ఇంటెంట్గా కాదు, సారీ అంటే ఏదైనా సరే సోనియా నువ్వు మాటలు కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడు, లేకపోతే నీకే ఇబ్బంది అని చెప్పారు. మనం ఆల్రెడీ ఈ విషయం గురించి డీటెయిల్గానే మాట్లాడుకున్నాం గత కొన్ని ఎపిసోడ్లో. సో అదే మళ్ళీ నాగార్జున గారు రిపీట్ చేశారు. అండ్ విష్ణుప్రియకి కూడా వీడియో చూపించి ఆయన ఆమెది ఇష్యూ ఏదైతే ఉందో అప్పుడు కూడా నేను చెప్పాను కదా, ఆయన తొయ్యలేదు, ఇప్పుడు అనవసరంగా దాన్ని ఎక్కువగా సాగదీయడానికి ట్రై చేస్తుంది. బట్ ప్రేరణ అది పక్కకి అక్కడ స్టాండ్ తీసుకోవడం వల్ల, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వదిలేసారు. తర్వాత విషయంలో ప్రేరణ స్టాండ్ తీసుకుని ఇవన్నీ బయటికి ఏంటేసింది కదా, అదంతా వెల్ అండ్ గుడ్. అండ్ ప్రేరణ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇందులో యష్మి ఆవిడ సంచాలకగా చేసిన దాని గురించి, వాటి గురించి కూడా అప్పుడు ఆవిడ తీసుకున్న డెసిషన్, ఎస్పెషల్లీ మణికంఠ అండ్ సీత టాస్క్లో. మణికంఠ నేను ఆల్రెడీ చెప్పాను అన్నాడు, కానీ అది మణికంఠ కాదు, మన సీత చెప్పింది. సీత నాకు గుర్తులేదని చెప్పింది. బట్ దానికి కూడా తర్వాత ఆవిడ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మెన్స్. అంతకుముందు విష్ణుప్రియ ఒక పెర్ఫార్మెన్స్ ఇచ్చింది, దానికన్నా ఈవిడ డబుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది, మామూలుగా లేదు అసలు. ఇంకా ఇంతటితో ఈ వీడియోస్ ముగిసింది. ఈ వీడియోస్లో ఫస్ట్ సోనియా తప్పు యాక్సెప్ట్ చేసింది, ఆవిడ ఇలా చెయ్యనని చెప్పింది. సోనియాకి నాగార్జున చెప్పింది, అనవసరంగా మాటలు వదలకు, కొంచెం కంట్రోల్గా మాట్లాడు అని. ఆవిడ మాట్లాడే పాయింట్ అన్ని కరెక్ట్, కానీ ఉబుక్కుని ఆవిడ కోపంలో వదిలేసే మాటలే కొంచెం ఇబ్బంది తీసుకొస్తాయి ఆవిడకి. అండ్ ఆ తర్వాత విష్ణుప్రియ, ఆయన తొయ్యలేంది తోసేవని కొంచెం ఎప్పుడు చేయగానే. అండ్ యష్మి గురించి, ఆ టాస్క్లో నువ్వు ఎందుకు అలా రాంగ్ డెసిషన్ తీసుకున్నావు అంటే, ఆవిడ నాకు సంచాలక ధర్మం కన్నా ఇంట్లో ఆకలే ఎక్కువని. ఓకే, వెళ్ళండి కదా, అదేదో ముందే చెప్తే సరిపోతుంది. మణికంఠకి చెప్పలేదు. తర్వాత ఆవిడ ఆ ఎపిసోడ్లో కూడా చాలా మందికి చెప్పింది, నేను కావాలనే చేశాను, నాకు ఇది ఇద్దరి కోసం నేను 5గురిని పొస్తుంచలేను, అందుకని వీళ్ళిద్దరే కదా అని వీళ్ళ టీమే గెలవాలనుకుని చేశాను అని. అది వ్యాలిడ్, అది మంచి పాయింట్. కాకపోతే అది కొంచెం డీటెయిల్గా మణికంఠతో కూడా డిస్కస్ చేసుకుంటే బాగుండేది. అంటే అసలు మణికంఠ దొంగతనాల గురించి వీటి గురించి చర్చలు జరిగాయి, వెళ్ళండి గురించి. అండ్ ఒక్కొక్క టీంని పిలిచి వాళ్ళ టీంలో ఎవరు రెడ్లో ఉన్నారు, ఎవరు గ్రీన్లో ఉన్నారంటే, యష్మి ఫస్ట్ వాళ్ళ టీంలోంచి అభయ్ని అండ్ పృథ్వీని గ్రీన్లో ఉంచింది, ప్రేరణని అండ్ భాషాని, సోనియాని, ముగ్గురిని కూడా రెడ్లో ఉంచింది. వాటికి తగ్గ రీజన్స్ చెప్పింది. సోనియా ఇంకా ఆ టాస్క్లో ముందుకెళ్ళాలని ప్రేరణ సంచాలకగా ఫెయిల్ అయిందని, సంచాలకగా ప్రేరణ కాదు మీ టీమే ఫెయిల్ అయింది కదా నాగార్జున అన్నారు. అండ్ భాష ఎక్కువ వెయిట్లోనే అంతగా ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పింది. దట్స్ వెల్ అండ్ గుడ్. ఈవిడ పెట్టుకుంటే నేను చెప్తాను నిన్ను ఎప్పుడు పెట్టాలో, కంగారు పడకని చెప్పారు. అలాగే ప్రేరణ గురించి సంచాలకగా మాట్లాడుకుంటే, అందరూ కూడా ఆవిడ గుడ్డేదా లేకపోతే పప్పుగా ఏదో మాట్లాడుతున్నారు. ఒకటి ఆలోచించండి, బేసిక్గా అక్కడ ఆవిడ ఒక్క చోటే ఉంది, ఆ 7గురిని ఆవిడ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అబ్జర్వ్ చేస్తున్న టైంలో ఆవిడ కంటికి ఏదైతే కనిపించద్దో దాని మీద పర్ఫెక్ట్గా ఆవిడ కంటికి కనిపించిన దానికి 10 మంది మాటలు చెప్తున్నా కూడా ఆవిడ పట్టించుకోకుండా, లేదా బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనో లేకపోతే ఏదో ఒకటి ఇచ్చింది. ఆవిడ కంటికి కనిపించిన డెసిషన్స్ మాత్రం ఆవిడ పర్ఫెక్ట్గానే తీసుకుంది. ఈవెన్ నబీల్ కూడా 2 seconds అయినా కూడా ఆవిడ చూసింది కాబట్టి, అది తొక్కడం చూసింది కాబట్టి ఇమీడియట్గా చూసిన వెంటనే అరిచింది. ఆవిడ ఇంత ముందు నుంచి అంతసేపు ఉన్నాడా లేదా అనేది ఆవిడ తెలియదు. వెంటనే చూసినప్పుడు అది కింద ఉంది. అది ఆవిడ మేబీ రాంగ్ డెసిషన్ కావచ్చు, కానీ ఆవిడ ఫస్ట్ నుంచి ఏదైతే ఫ్లో ఫాలో అయిందో అదే ఫ్లోలో కంటిన్యూ చేసుకుంటూ ఆవిడ కంటితో చూసిన దానికి మాత్రం స్టూడ్ అయి ఉంది. సో కాబట్టి నేను ఆ రోజు చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, ఆవిడ సంచాలకగా ఆవిడ అంత కన్ఫ్యూజన్లో కూడా ఆ క్లారిటీ మెయింటైన్ చేసింది కాబట్టి ఓకే, పర్లేదు అని నేనైతే చెప్తున్నా. దాని తర్వాత నైనిక బ్యాచ్లోంచి ఆవిడ కూడా ఆవిడ చాలా మంది పెట్టింది గ్రీన్లో. నబీల్ని,
విష్ణుప్రియని అండ్ సీతని అందరినీ గ్రీన్లో ఉంచింది. అండ్ ఓన్లీ ఆదిత్యని, ఎందుకంటే ఇంకా ఆయన కూడా పెద్దగా టాస్క్లు ఏం పెర్ఫామ్ చేయలేదు, ఇచ్చిన 1, 2, 3 టాస్క్ కూడా బిస్కెట్ చేశాడు కదా, దాని గురించే మాట్లాడి వీళ్ళిద్దరిని పెట్టింది. అండ్ ఫైనల్గా నిఖిల్ టీం నుంచి మనం మణికంఠని ఆయన గ్రీన్లో ఉంచుకున్నాడు. సో అక్కడతో ఈ ప్రజా ముగిసింది. అండ్ నెక్స్ట్ సంచాలకులు చీఫ్స్లో ఇవి రెండు చీఫ్స్ యష్మి అండ్ నైనికా టీమ్స్ని డిస్క్వాలిఫై చేశారు నాగార్జున గారు. నిఖిల్ని మాత్రం ప్రమోట్ చేశారు, ఎందుకంటే వీళ్ళు ఇంతమంది ఉండి కూడా ఆ ప్రైజ్ మనీని గెలవలేకపోయారు. అలాగే ఫుడ్ విషయంలో వీళ్ళు మెయింటెనెన్స్ సరిగ్గా చేయలేకపోయారు. ఈ 2 కారణాల చేత ఆ 2 టీంలు డిస్క్వాలిఫై చేసి నిఖిల్ మాత్రం చీఫ్గా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు మిగతా ఇంకొక వేరే చీఫ్ ఎవరో డిసైడ్ చేయడానికి హౌస్ మేట్స్ అందరినీ ఒక వేరే చోటకి తీసుకెళ్ళి ఎవరు అనుకుంటున్నారు అని అందరి ఫోటోలో పెట్టి ఒక దాంట్లో వైట్ వాటర్, ఇంకో దాంట్లో బ్లాక్ వాటర్ పోయాలి. వైట్ వాటర్ పోసిన వాళ్ళని వీళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టు, బ్లాక్ వాటర్ పోసిన వాళ్ళని వీళ్ళు సపోర్ట్ చేయట్లేనట్టు అని. సో అలా చూసుకుంటే ఫస్ట్ మణికంఠ వచ్చి విష్ణుప్రియకు వైట్ వేసాడు అండ్ అబ్బాయికి బ్లాక్ వాటర్ వేసాడు, ఎందుకంటే అబ్బాయికి లిజనింగ్ స్కిల్స్ లేవు, ఇంకా నేర్చుకోవాలి లిజనింగ్ స్కిల్స్ అని. అండ్ నబీల్ వచ్చి మణికంఠకి వైట్ వేసాడు, ప్రేరణకి బ్లాక్ వేసాడు. ప్రేరణ ఏంటంటే ఆవిడ సంచాలకుగా ఫెయిల్ అయింది కదా, ఎవరు చెప్పినా అర్థం చేసుకోలేకపోతుందని. ఆ తర్వాత విష్ణుప్రియ వచ్చి మణికంఠకి వైట్ వేసింది అండ్ ఆదిత్యకి బ్లాక్ వేసింది. ఇంకా ఆదిత్య ఇంకా కొంచెం డెవలప్ కావాలి అని. ఆ తర్వాత సోనియా వచ్చి అభయ్కి వైట్ వేసింది అండ్ శేఖర్కి బ్లాక్ వేసింది. అండ్ శేఖర్ తన ఎక్స్పీరియన్స్ ఇంకా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది అని. సీత వచ్చింది, సీత కూడా అభయ్కి వేసింది. తర్వాత ప్రేరణకి బ్లాక్ వేసింది, సేమ్ సంచాలకి విషయం గురించి. తర్వాత ప్రేరణ వచ్చింది, ప్రేరణ అభయ్కి వైట్ వేసింది అండ్ ఆదిత్యకి బ్లాక్, ఇందాక సోనియా చెప్పిన రీజనే. ఆ తర్వాత అభయ్ వచ్చాడు, సోనియాకి వైట్ వేసాడు అండ్ చాలా స్ట్రాంగ్ అని చెప్పాడు. మణికంఠకి బ్లాక్ వేసాడు, ఇంకా మెచ్యూర్డ్ కావాలి, అర్థం చేసుకోలేకపోతున్నాడు అని చెప్పి. తర్వాత పృథ్వీ వచ్చాడు, అభయ్కి వేసాడు, ఆదిత్యకి బ్లాక్ వేసాడు. శేఖర్ వచ్చాడు, అభయ్కి వైట్ వేసాడు, సోనియాకి బ్లాక్ వేసాడు. సో ఇక్కడతో అభయ్కి 1 2 3 4 5 6 ఓట్స్ వచ్చాయి కాబట్టి అభయ్ని నెక్స్ట్ చీఫ్ కింద అందరూ ఎంచుకున్నారు. సో ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయితే ముగిసింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మొదలైనప్పుడు నాగార్జున గారు ఫస్టే వీళ్ళందరినీ నుంచోబెట్టి వీళ్ళు ఏ టీంలోకి వెళ్దాం అనుకుంటున్నారో ఆ కంటెస్టెంట్స్ని వాళ్ళే సెలెక్ట్ చేసుకోమని ఆప్షన్ ఇచ్చారు. ఆప్షన్ ఇచ్చినప్పుడు కంటెస్టెంట్స్ చాయిస్లో విష్ణుప్రియ, శేఖర్, సీత, సోనియా, పృథ్వీ, నైనిక, నిఖిల్ టీంలోకి వెళ్ళారు. అలాగే మణి, నబిల్, ఆదిత్య, ప్రేరణ, యష్మి, అభయ్ టీంలోకి వెళ్ళారు. ఈ టీంలో ఏడుగురు ఉన్నారు, ఈ టీంలో ఐదుగురే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ శేఖర్ గారు వెళ్ళిపోయారు కాబట్టి 6-5తో వచ్చింది, వెల్ అండ్ గుడ్. ఆ తర్వాత టీమ్స్ నేమ్ పెట్టమంటే ఈవిడ విష్ణుప్రియకి ఆ చాయిస్ ఎవడెత్తున్నాడో కానీ ఆవిడకి మూసుకుని కూర్చోమంటే సరిపోయే, దానికి ఏదో చెప్పింది, సూర్యశక్తి, సూర్యకాంతం అని పెట్టాల్సింది, ఇంకా బాగుండేది. వీళ్ళు పర్లేదు వీళ్ళేమో కాంతారాస్ అని పెట్టారు, కన్నడ బ్యాచ్ ఎక్కువ ఉంది కదా, ప్రేరణ చెప్పింది. కొంచెం మంచి పేర్లు ఆలోచించండి, టైం తీసుకుని ఆలోచించి పెట్టొచ్చు కదా. లాస్ట్ టైం పెట్టారు ఆ పేర్లు అఖండ కానీ కెరటం కానీ కొంచెం రీజనబుల్గానే, మళ్ళీ అందులో అంతులేని పేర్లు చిల్లుబడిన గారెలు నెయ్యి పెట్టారు, అది కూడా చెప్పలేదు. డీసెంట్, ఎక్కువగా వాడే పేర్లు కదా, కొంచెం క్యాచీగా అందరికి అర్థమయ్యేలా ఉంటే జనాలు చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఎక్కడి నుంచి సూర్యశక్తి, చంద్రుడు అమావాస్య, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళ పేర్లు, వీళ్ళకే తెలియాలి. ఆ తర్వాత యాజ్ యూజువల్గా మన చంపలకట్ జారమిఠాయి గేమ్స్ ఏ ఉన్నాయి కదా, అవి ఆడించారు. అందులో మళ్ళీ సినిమా హీరో పేర్లు, కొంచెం విష్ణుప్రియ కామెడీ, ఆ ఓవర్ యాక్షన్ కొంచెం పర్లేదు అనిపించింది. అండ్ సోనియా, విష్ణుప్రియ ఒకే గ్రూప్లో ఉన్నారు కదా, నాగార్జున గారు ఇదేదో బాగానే ఉంది, ఇద్దరు ఒకే దాంట్లో ఉన్నారు, చూడాలి ముందు ఏం జరుగుద్ది అని చెప్పారు. ఫైనల్గా అందరినీ సేవ్ చేసిన తర్వాత ఇంకా భాష అండ్ ఆదిత్య ఇద్దరే మిగిలారు. వీళ్ళు కూడా బెస్ట్ బడ్డీస్ కదా. సో ఇక్కడ ఒక ట్విస్ట్ ఏమి ఇచ్చారంటే లాస్ట్ ఇద్దరి నుంచి ఒకరిని ఓటింగ్లో టాప్ లిస్ట్లో ఉన్న ఇద్దరిని తీసుకున్నాం. సో వాళ్ళని మేబీ ఇది ఇలా ఎందుకు జరిగి ఉండొచ్చు అంటే, లాస్ట్ టైం కూడా ఒకసారి లాస్ట్ సీజన్లో కూడా అనుకున్నాం కదా, చాలా మైనర్ డిఫరెన్స్ ఉండొచ్చు, మేబీ 0 లేదా ఒక 100 లోపే ఓట్స్ డిఫరెన్స్ ఉన్నా, లేదు అట్లీస్ట్ ఒక 200 లోపు ఓట్స్ డిఫరెన్సే ఉండొచ్చు. సో కాబట్టి దానికి కంటెస్టెంట్స్
ఆప్షన్ ఇచ్చి వాళ్ళనే తీసి ఐ మీన్ ఇలాంటివి ముందు ముందు సీజన్స్లో కూడా జరిగేది. టాప్ 2లోంచి ఒక 100 వీళ్ళకి ఈ క్యాండిడేట్ లీస్ట్లో ఉన్నా కూడా మనకు ఉపయోగపడతాడు, చాలా తక్కువ డిఫరెన్స్ ఉందంటే టాప్ సెకండ్లో ఉన్న క్యాండిడేట్ని చాలాసార్లు పంపేశారు. ప్రాబబ్లీ నేను అనుకోవడం అయితే నేను చూసిన పోల్స్ ఇవన్నీ ప్రకారం ఆదిత్య గారు అన్నింటిలోనే లీస్ట్లో ఉన్నారు. బట్ శేఖర్ భాష వాళ్ళ ఇంకొకటి ఆ శేఖర్ భాష కొడుకు పుట్టారంట కదా, ఆ విషయం కూడా నాగార్జున గారు చెప్పారు. ఆయన ఆ టెన్షన్ వల్లే సరిగ్గా పార్టిసిపేట్ చేయలేకపోయారని హౌస్ మేట్స్ అందరూ అని ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. ఆయన కూడా డల్గానే ఉన్నారు 2 రోజుల నుంచి. అండ్ ఈ తర్వాత ఈ హౌస్ మేట్స్ కూడా సెలెక్ట్ చేసుకోమాట మ్యాక్సిమం ఆదిత్య గారిని సెలెక్ట్ చేసుకున్నారు. ఇదే రీజన్ చెప్పారు అందరూ కూడా, మేము గొర్రెల మంద ఒకరిని దాన్ని ఫాలో అయిపోయినట్టు అలాగే ఒకే రీజన్ చెప్పి ఆయన్ని ఎలిమినేట్ చేసేసారు. బట్ ఆదిత్య ఓంతో పోల్చుకుంటే ఈయన ఉండాల్సిన డిజర్వ్ క్యాండిడేట్. ఎందుకంటే అట్లీస్ట్ ఆ భాషతోనే లేదా ప్రాసలతోనో ఆ జోకులతోనో కొద్ది గొప్ప నవ్వులు బిగ్ బాస్లో కొంచెం నవ్వుతున్నాం, జోకులు ఉన్నాయి. అట్లీస్ట్ మీములు చూసుకున్న బిగ్ బాస్ మీద వచ్చిన మీమ్స్లో హైయెస్ట్ మీమ్స్ ఈయన మీద ఉన్నాయి. ఈయన చేసిన జోకులకి వీటి మీద ఎక్కువ హైయెస్ట్ మీమ్స్ ఉన్నాయి. బట్ స్టిల్ మేబీ ఈయనే నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోయి ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నా. బట్ ఎనీవే ఆదిత్య ఓం ఒక రకంగా చెప్పాలంటే చాలా లక్కీ ఫెలో. శేఖర్ భాషకి నేను తంపనైల్లో పెట్టినట్టు బిగ్ బాస్లో లేడు భాష, ఇంకా బిగ్ బాస్లో ఉండదు ప్రాస అన్నది మాత్రం చాలా నుంచి ఇలాంటి జోకుల ప్రాసలు ఉండకపోవచ్చు. ఉంటే విష్ణుప్రియ గేది ప్రాసలు ఉంటాయి, అంతే. మనం అవి భరించాలి, తప్పదు. సో చూద్దాం, రేపు మళ్ళీ ఎలిమినేషన్ ఎపిసోడ్ ఉంది కదా, నామినేషన్ ఎపిసోడ్ ఉంది కదా, అది అందులో ఎందుకంటే లాస్ట్ 2 నామినేషన్స్లో ప్రమోషన్లో ఉన్న ఫైర్ ఇక్కడ ఎలిమినేషన్స్ ఎపిసోడ్లో లేదు. బట్ ఈసారైనా కొంచెం ఆ ఫైర్ని తీసుకొస్తారేమో చూద్దాం. నేను కూడా ఈగర్గా వెయిటింగ్. సో ఇంతటితో నా అనాలిసిస్ ముగిస్తున్నా. రేపటి అనాలిసిస్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.